నీకు ఈ సంవత్సరం ఎంట్రీ లేదని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళు. ఊరికే చూద్దామని వచ్చాను, చూడకూడదా? రారా అన్నా, ఒకటి కొట్టిందన్నా. ఏంది బ్రో, ఓకేనా? ఓకేనైనా అరే రే, కింద దిగేలాగుందా? వీడు ఇక్కడ నిలబడ్డా అనుకుంటా. రేయ్, ఎవర్రా ఆంటీ? పరికి నేను దులిపి పోరాని ఎగరేస్తున్నారా? అయ్యో, ఆ అమ్మాయి ఎవరు తెలీదు, ఎవరు పక్కింటి అమ్మాయి లాగుంది. అమ్మా, టోర్నమెంట్ జరుగుతుంటే తెలీదు, లోపలికి వెళ్ళమ్మా. వారినే వీడు చెప్పేది అబద్ధం, అది వీడి పెళ్ళమే. ఇదంతా సెటపే కదా? లేదన్నా. వెళ్ళాను ఎందుకు సెటప్ చేసుకోవటం? ఏంటన్నా సెటప్ రా? మనం దీనికోసం వచ్చామా? బ్రో నోట్ చేసుకో, వాడి పవర్ అవుట్ అని రాసు. అన్నా, వద్దన్నా. భారీ టోర్నమెంట్ ఏందన్నా, నీ ఏరియాకి పోలీస్ జీప్ వస్తుందా? చూడండి రా, ఈ ఏరియాలోకి పర్మిషన్ లేకుండా అడుగు పెట్టడమే పెద్ద తప్పు. పైగా మారి ఎక్కడ ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు చూడు పార్టీ. ఇక్కడ బెట్టింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. బెట్టింగ్ అన్నా? పూర్ణ మార్కెట్ వెళ్ళాల్సిన బండి అన్న రూట్ మరి మన ఏరియాకి వచ్చింది సార్. మేమేదో పవర్ వాళ్ళు ఎగరేసి పైకి చూస్తుంటే మధ్యలో మీరు వచ్చి బెట్టింగ్ గిట్టింగ్ అని పెద్ద మాట్లాడారేంటి సార్? ముందుగా పోలీస్ పర్మిషన్ లేకుండా ఇలాంటి టోర్నమెంట్లు జరపకూడదు తెలుసా? అన్నిటినీ ఆపేయండి, నేను మారిని చూడాలి. ఏయ్, క్రౌడ్ క్లియర్ చేయి. ఏంట్రా అక్కడ గొడవ? బందోబస్తుగా ఏమైనా అడిగారా? లేదు మరి సార్కి ఇక్కడేంటి పని? రౌడీయిజం ఉన్న చోటే కదా పోలీసులకి పని. రౌడీయిజమా? ప్రశాంతంగా పౌరాల పందాలు కాసుకుంటున్నాం, మీరు వచ్చి రౌడీయిజం అంటారండి సార్? ఇందులో పెద్ద పెద్దోళ్ళు పోటీ పడుతుంటారు సార్, మోసం ఏం లేదు. మీ దగ్గర ఎవరో గిట్టనోళ్ళు అబద్ధం చెప్పుంటారు. తప్పు చేసిన వాళ్ళకే కదా గిట్టనోళ్ళు ఉండేది. బయలుదేరండి సార్, తర్వాత మేము మిమ్మల్ని పంపించామంటే అంత బాగుండదు. నీ బెదిరింపులకి భయపడేవాడిని కాదు నేను. సాక్ష్యం ఉంది, మర్యాదగా అన్నిటినీ ఆపేసి అందరూ విచారణకు సహకరించండి. సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం. రేయ్ రా కొట్టలే రారా, రా 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 రా. పిలిస్తే రావే. ఏరా, పోయిన సంవత్సరం మోసం చేసావని గొడవ జరిగింది. ఈ సంవత్సరం ఎంట్రీ ఫీజు కట్టినా అన్నావని నిన్ను పోటీ నుంచి పక్కన పెట్టాను. అందుకని సార్ దగ్గరికి వెళ్ళి నా గురించి తప్పుగా చెప్తావంటరా? చెప్పరా, ఇక్కడ ఏదైనా తప్పు జరుగుతుందో వదిలిపెట్టు, నాతో మాట్లాడు. సార్ ఒక్క నిమిషం ఉండండి, అడుగుతున్నాగా. రే చెప్పరా, తప్పు జరుగుతుందా? రే చెప్పరా, వాడిని వదిలే. చెప్పరా, తప్పు జరుగుతుందా చెప్పమని అడుగుతున్నాను కదరా. సార్ వెళ్ళిపోతాం సార్. వాడిక్కడేం తప్పు జరగట్లేదని చెప్తున్నాడుగా. బయలుదేరండి. వెళ్ళిపోతాం సార్. వచ్చాను సార్. ఎవడరాడు? మన ఏరియా కొత్తగా వచ్చిన ఎస్ఐ అన్న. ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, చీర తర్వాత మేము మిమ్మల్ని పంపించామంటే అంత బాగుండదు. సార్ అదే ఆలోచిస్తూ ఉండకండి సార్. మనం ఏం చేయగలం సార్? వాడి వెనక పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. మనమే సార్ చూసి చూన్నట్టు పోవాలి. మీరు మాత్రమే కాదు సార్, పోలీసులు అందరూ కూడా అంతే. నేను అందరి పోలీసు లాంటి వాడిని కాదు హనుమంతు. హత్య చేశాడని అందరికి తెలిసిన వాడిని
తోసి లోపల వేయలేనప్పుడు మనమేం పోలీసులమయ్యా? సార్ ఒట్టి పుకార్ని ఆధారంగా తీసుకుని ఏం చేయగలం సార్? పుకారే కదా అని అందరూ వదిలేస్తే అది పుకారుగానే మిగిలిపోతుంది. నీకొకటి చెప్పుంటాడు, వాడికి ఇంకొకటి చెప్పుంటాడు. అది అలాగే ఫాలో చేస్తే ఈ విన్న వాళ్ళని దాటుకుని నిజం తెలిసిన వాడు ఒకటి దొరుకుతాడు. రేపు మొదలు పెడుతున్నాం. నీ దగ్గర నుంచి మొదలుపెట్టి మారి దాకా కనెక్ట్ చేయబోతున్నాం. అమ్మా అమ్మా ఏంటి? కొత్త బ్యాగ్ కొనిస్తావన్నావు కదమ్మా. ఇంటి ఖర్చులకే డబ్బులు లేవు, ఇప్పుడు నీకు కొత్త బ్యాగ్ కావాల్సి వచ్చిందా? ఉన్న బ్యాగ్ వాడుకో. అమ్మా చిరిగిపోయిందమ్మా. స్కూల్లో అందరూ ఎగతాళి చేస్తున్నారమ్మా. రేపు కుట్టిస్తానులేవే, ఇప్పటికి తీసుకెళ్ళు. ఊరికే నన్ను విసిగించుకో. రేపు కొత్తది కొనివ్వకపోతే నేను స్కూల్కే వెళ్ళను. నువ్వు వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. నాకేంటి, పొద్దున్నే నస పెట్టకు. అమ్మమ్మ ప్లీజ్ మా కొత్తది ఏయ్. కొనివ్వమ్మా. ప్లీజ్ మా ప్లీజ్ మా. ఒసే కీచుకుంది కవిత. నేను అసలే కోపంగా ఉన్నాను, నువ్వు ఇందులో కలర్ చేసుకోకు. అబ్బచ్చా, అమ్మా ప్లీజ్ మా. పొద్దున్నే కయ్యి నరిచి నన్ను లేపేసి నీకు కోపం వస్తుందా? స్వీట్ వాయిస్ అయినా పర్లేదు, అమ్మా అమ్మా అని గొర్రెలా అరుస్తున్నావు. చూడమ్మా ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు. ఏమే, వాడు ఏడిపిస్తున్నాడని తెలుస్తుంది కదా, ఇంకెందుకు ఇక్కడే నిలబడ్డావు? టైం అవుతుంది కదా, స్కూల్కి వెళ్ళు. రోజు నీకు ఇదే పని అయిపోయింది. ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తావు? నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? అరవట్లేదా? బ్యాగే కదా అడిగింది, కొనిచేయచ్చు కదా. అయ్యా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నీ మొగుడు 2 రోజులు తాకుండా ఉంటే సరిపోద్ది. ఇంత మాట్లాడుతున్నావే, నువ్వే కొనియొచ్చుగా. నువ్వు నన్ను చేసుకుని ఉంటే కొనిచ్చేవాడిని, నువ్వు మిస్ చేసుకున్నావు. మోహన్ చూడు ఎలా ఉందో. ఏం మరి మన వీధిలో 8వ నెంబర్ ఇంటికి ఎవరైనా అద్దెకొస్తున్నట్టు చెప్పారా? లేదా నాతో ఎవరు ఏం చెప్పలేదయ్యా. అయితే మన దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఎవరో అద్దెకొచ్చారు మరి. ఏం పని చేస్తున్నారు ఇక్కడ? ఆపండి ఆపండి, ఛీ, ఆపండి. పర్మిషన్ లేకుండా పెయింట్ కొడుతూ స్టాప్ ఇట్ ఐసే. అసలు రౌడీలు అంటేనే మర్యాద లేకుండా. అమ్మా కొంచెం పక్కెళ్ళి. ఓ సారీ. ఏంట్రా నీరసంగా నుంచున్నావు? ఇదిగో దీన్ని తీసుకెళ్ళి అక్కడ తగిలించు. ఏంట్రా అక్కడ తగిలించమన్నారన్నా. ఆవిడ మెడలో తగిలించవచ్చు కదా. ఆడవాళ్ళం దొరక నోరెళ్ళు పెడతారు. మనమంతా రౌడీలో. ఏంటండి ఇది? ఏంట చెప్పా పెట్టకుండా అద్దెకి దిగేసి సామాన్లు సర్దుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏయ్ ఎవరైనా నువ్వు, నీతో ఎందుకు చెప్పాలి? ఈ ఏరియాలో ఏం చేయాలన్నా మారికి చెప్పే చేయాలి. అర్థమైందా బయట బ్రో? ఏంటి రౌడీతనం చేస్తున్నారా? ఇప్పటిదాకా కామెడీ చేశాను, ఇప్పుడు చేస్తాను రా రౌడీజం. ప్లీజ్ ప్లీజ్, ఆ ఇంటి బ్రోకర్ దీని గురించి ఏం చెప్పలేదే? వీడు చెప్పానని చెప్పాడు. అయ్యయ్యో లేదు సార్. ఓయ్ ఎప్పుడైనా నాతో చెప్పావు? సార్ మీతో కాదు సార్, మరి ఆవిడతో సార్. లాగొక్కటి ఇచ్చానంట. మరి కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇట్ ఇస్ మార్నింగ్ టైం. ఏంటి మేచ్ చేస్తున్నావు? లేడీస్ అని చూస్తున్నాను, లేదంటే క్లోజ్ చేసేస్తాను. అయ్యో, మా అమ్మాయిని అలా ఏం చెయ్యొద్దయ్యా. పాపం ఏదో తెలియక తరపాటికి మాట్లాడుతూనే ఉంది. మేమేం తప్పు చేసామండి? మన డ్యూటీ ఎక్కడరా మనం చేసాం. అవునవును. ఏమా బ్రోకర్ నీతో ఏమని చెప్పాడా? చెప్పారు. ఆ విషయం ఎందుకు చెప్పలేదు? అమ్మా, మనం వీళ్ళకెందుకు డబ్బులు ఇవ్వాలి? దీనిలో నేను బొటిక్ పెట్టుకోవాలంటే అందుకు ఎక్స్ట్రా ఇవ్వాలంట. ఓ, దీంట్లో అమ్మా కూతురు కలిసి బట్టలు కొట్టు పెట్టబోతున్నారా? ఛ, అది బట్టల కొట్టు కాదు, బుటీక్. అమ్మా, అసలు ఇదంతా వాళ్ళకెందుకు చెప్తున్నావు? ఇదిగో చూడండి. ఏయ్, వేలు కట్ చేసేస్తాను. దించు దించు దించు. ఇది నా ఇల్లు, ఇందులో నేను ఏది కావాలంటే అది పెట్టుకుంటాను. ఓకే? చూడు పిల్ల, నువ్వు బొట్టల కొట్టు పెట్టుకో, బట్టలు కొట్టు పెట్టుకో, ఇదిగో కావాలంటే ఈయన్ని కూడా పెట్టుకో, ఏం కావాలన్నా పెట్టుకో. కానీ దానికి ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు? నాకు ఇవ్వాల్సిన కట్టింగ్ ఇచ్చేసి నువ్వు ఏం కావాలన్నా పెట్టుకోపో. ప్రొటెక్షనా? ఎందుకు ప్రొటెక్షన్? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైనా జరగచ్చు. అదిగో ఆ ఫ్లవర్ వాస్ కింద పడచ్చు, ఆ అలమరా కింద పడి పగిలిపోవచ్చు. ఏ మరి ఇది నేను చిన్నదిగా చెప్పొచ్చుగా.
అలాగా ఆ టీవీని ఎవరైనా పగలగొట్టొచ్చు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసేయండి. ఇదిగోండి. ఇది ఇంటికి ఓకే, బట్టల కొట్టుకు ఎవరిస్తారు? ఏమంటావు మరి? కోర్టుకి ఇంగ్లీష్ పేరు పెడితే డబ్బులు అమ్మా. ఇప్పుడు లేవు బాబు, కొంచెం టైం ఇవ్వండి, తర్వాత ఇచ్చేస్తాను. ఒక్క వారం. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మేము నెక్స్ట్ కలెక్షన్ కి పోలీస్ స్టేషన్ కి పోతున్నాం. It's a funny girl, మరి. అరే, ఆ పిల్ల కళ్ళేంటి అంత పెద్దగా ఉన్నాయి? అన్నా ఆ పిల్ల నువ్వు అదే పనిగా చూస్తా అంటే లవ్ లో పడ్డాను సంతోషించా అన్న. ఏంటి లవ్వా? మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని లాగి పేకాలనిపించింది. లేడీస్ మీద చేయకూడదని నా రూలు, అందుకే వదిలేసా. ఏం మరి ఎన్ని తెలుగు సినిమాలో చూసావు? హీరోయిన్ చండాలంగా స్లో మోషన్ లో చెడామడా తిడుతూ ఉంటుంది, హీరో ఏమో హీ అని పళ్ళికిలు ఇస్తూ ఉంటాడు. లవ్ అలాగే పుడుతుంది మరి. రేయ్, ఒక అమ్మాయి మొహం మీద తిడతా ఉంటే ఎలా లవ్ వస్తుందిరా? చికెన్ గుణ్య వచ్చినా పర్లేదు, లవ్ ఏం రానక్కర్లా. అయితే నా రూట్ క్లియర్. ఏంటి? నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ అని చెప్తున్నా. అదంతా నాకు తెలుసు. ఆ అమ్మాయి కొంచెం పొగరు ఎక్కువగా ఉంది, కంట్రోల్లో ఉంచు. ఏం జరగడం వల్ల మేము గెలుస్తున్నాం అంటావా? అలా అనడం లేదు, ఎలాగూ మీరే గెలుస్తారు. అట్లీస్ట్ మేం జరిపించామన్న పేరుంటే నలుగురిలో మాకు గౌరవం ఉంటుంది. మార్కెట్లో మా పౌరానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇంతకు ముందు బార్డర్ పౌరం అంటే ఒక వాల్యూ ఉండేది. ఇప్పుడు అందరూ మీ పౌరం కోసమే కదా వస్తున్నారు.